హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. ఈరోజు స్పెషల్ ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి. అదే అండి గోంగూర చికెన్ కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులోకి ఒక కప్ కర్డ్ వేసుకోండి. వేసాక కొంచెం పసుపు, 2 to 3 స్పూన్స్ కారం వేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పైసీగా కావాలంటే ఒక 4 స్పూన్స్ అలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసా. నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలానే లవంగాల పొడి వేసుకోండి. అండ్ అట్ లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి, ఇది కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా. సో ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేయండి, ఈ విధంగా రావాలి. అండ్ ఇక్కడ ఒక 2-3 పచ్చిమిర్చిలు తీసుకుని రోట్లో వేసుకుని బాగా పేస్ట్ చేయాలి. మరీ ఫైన్ పేస్ట్ కాదు కానీ కొంచెం కచ్చాబిచ్చుగా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. అండ్ ఆవాలు, అలానే ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర వేసుకుని ఫ్రై చేయాలి. మరీ ఓవర్ ఫ్రై వద్దు. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుని బాగా కలపండి. లేటర్ కొంచెం కరివేపాకు యాడ్ చేయండి టేస్ట్ కోసం. కర్రీకి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, నేను చాలాసార్లు చెప్పాను. కరివేపాకు వేస్తే కర్రీ కన్నా చాలా టేస్ట్ వస్తుంది. అండ్ అలానే కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. అల్లం పేస్ట్ వేసాక చికెన్ అన్నది మనం వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ మూత పెట్టేయండి. చికెన్ అన్నది కొంచెం బాగా మగ్గుతుంది. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోండి, మనం ఆల్రెడీ రోట్లో పేస్ట్ చేసాం కదా. అండ్ ఆల్సో ఇక్కడ కర్డ్ మనం మిక్స్ చేసింది అంతా ఇందులోకి వేసేయాలి. సో ముక్కలకి అన్నది గ్రేవీ బాగా పట్టాలి. సో మీరు అంతవరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ కర్డ్ ఉంది కదా, మిగిలిపోయిన కర్డ్ కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి మళ్ళీ వాటర్ అనేది అందులోకి వేసేసాక ఒక మూత పెట్టేయండి. మళ్ళీ ఒక 3 to 4 minutes అనేది కర్రీ అనేది బాగా ఉడకాలండి. నెక్స్ట్ మూత తీసేసి కర్రీ కొంచెం దగ్గరికి వచ్చాక గోంగూర అనేది మీరు వేసేయాలి. నేనైతే ఇక్కడ గోంగూర తక్కువ వేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలనుకుంటే గోంగూర అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే పులుపు అంత ఇష్టం ఉండదు. మీకు పులుపు కావాలనుకుంటే గోంగూర అనేది కొంచెం మీరు ఎక్కువే వేసుకోవాలండి. సో టేస్ట్ అనేది మీకు బాగుంటుంది. చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. గోంగూర చికెన్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా? నాకైతే చాలా ఇష్టం. మీలో కూడా ఈ కర్రీ ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వంటకం అయితే వేడి వేడి అన్నంలో కలిపి తింటే అసలైన ఆంధ్ర ఫ్లేవర్ వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.